ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ మొదటి వారం గతించి రెండవ వారంలో ప్రవేశింపచేయబడ్డాం. సో మొదటి పునరుద్ధానపు ఆరాధన దేవుడు చక్కగా ఆశీర్వాదకరంగా మేము ఈ ప్రాంతాల్లో జరిపించారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ యొక్క సోమవారం రోజున దేవుని యొక్క సన్నిధిలో విధంగా దేవుని యొక్క వాక్యం మూలముగా, ఆయన సన్నిధి మూలముగా మనం ఒకరినొకరు కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. హల్లెలూయా. సో ఈరోజు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, రేపటి దినం మంగళవారం రోజున పాస్టర్స్ మీటింగ్ ఉంది. నా తోటి దైవ సేవకులందరికీ నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి ప్రేమతో సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. సంవత్సరం ప్రారంభం, మొదటి నెల, మొదటి సేవకుల కూడిక. అందరూ కూడా మీరు మీ సాధ్యమైనంతగా మీ కుటుంబాలతో కూడా కలిసి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క సేవకుల కూడికకు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రార్థన ప్రారంభించబడి దరిదాపు 1:30, 2 గంటలకంతా ముగించబడుతుంది. సేవకులందరూ కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసి పాలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. ఆ యొక్క పరిస్థితి ప్రభావం ఎలా ఉందంటే, రాజైన ఆసా కాలంలో ఆయన ఒక సందర్భంలో తన మీదికి దండెత్తొచ్చినటువంటి మహా సైన్యమును బట్టి దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. బలము లేని వారికి సహాయము చేయడానికి నీకన్నా వేరెవరూ లేరు అని. హల్లెలూయా. సో గొప్ప సైన్యం తనకు విరుద్ధంగా లేచినటువంటి ఆ సమయంలో ఆసా దేవుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంత గొప్ప సైన్యం మా మీదకి వచ్చింది, ఏమి చేయాలో దిక్కు తోచటం లేదు. ఈ సమయంలో నీకన్నా ఈ సహాయము చేయడానికి నీకన్నా వేరే ఎవరు లేరు. నాకు వేరెవరిని నేను నమ్ముకోవట్లేదు. ఎవరో వచ్చి నాకు ఏదో విధంగా సహాయం చేస్తారని నాకైతే అనిపించలేదు. కాబట్టి నీవే నాకు సహాయము చేయాలి అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనిస్తాం. సో ఆ 11వ వచనం నుండి ఆ చివరి వచనాల వరకు మనం గమనించినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా ఆ యొక్క కుషీలను ఆసా మీదకి వచ్చినటువంటి ఆ సైన్యము అంతటినీ ఆయన కలవరపరచుగా యెహోవా భయము చేత ఆ యొక్క కుషీయులు, ఆ యొక్క శత్రు సైన్యం అంతా కూడా పారిపోయారు. మళ్ళా యెహోవా భయము చేత వారు మళ్ళా వారి మీదకి, అనగా ఈ ఆసా రాజు మీదకి, యూదా రాజుల మీదకి యుద్ధానికి రావడానికి వారికి శక్తి లేకపోయాను అని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. పిల్లరా, ఈ యొక్క చిన్న లేఖన భాగం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితుల భావం ఏంటంటే, మన చుట్టూ రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు భిన్నంగా ఉండొచ్చు. ఏ విధమైనటువంటి బాధలు, ఏ విధమైన కష్టాలు, ఏ విధమైన కన్నీళ్ళు, దుఃఖం ఏదైనా సరే మనకు చుట్టూ సరౌండ్ చేయబడి ఉండొచ్చు. ఈ సమయంలో విశ్వాసంతో ఆశ దేవుని మీద పూర్ణ విశ్వాసంతో దేవుని మీద ఆయన ఆనుకున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు, నీకన్నా వేరెవ్వరూ లేరయ్యా. ఈ సమయంలో నీవు తప్ప నాకు వేరెవ్వరూ ఆశ్రయం లేదు. వేరెవ్వరిని నేను చేతులు జోడించి వారికి చేతులు చాపి బ్రతిమలాడిన ఎవరు రారు. ఎవరు లేని పరిస్థితి, చుట్టూ నాకు అంధకారంలాగా ఉంది. ఈ సమయంలో నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు. ఒకవేళ నీవు ఒంటరితనపు అనుభవాన్ని అనుభవిస్తున్నా, ఆ భయము వేదన నిన్ను పీడిస్తున్నప్పుడు కూడా నువ్వు చెప్పగలిగిన మాట ఏంటంటే, సహాయము చేయుటకు బలహీనురాల్ని నాకు సహాయము చేయడానికి నీకంటే వేరే ఆశ్రయమే లేదు, వేరే దిక్కే లేదు అని మనం ప్రార్థన చేయాలి. కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, అప్పు సమస్యలో ఉన్న, ఏ పోరాటాలు ఎదురైనా చాలామంది ఇలాంటి మనసు కలిగే ఉన్నారు. క్యాలెండర్ మారిందే కానీ మా బ్రతుకు మారలేదు కదా, మా పరిస్థితులు మారలేదు కదా, ఎప్పటి వల్లే గత సంవత్సరం వల్లే
ఈ సంవత్సరం కూడా అలాగే ప్రారంభమైంది, అలాగే ఉంది అన్నటువంటి నిరుత్సాహము, అధైర్యము, అవిశ్వాసము, కలవరము, కన్నీళ్ళు, దుఃఖము, ఇవే నీకు శత్రువులాగా నిన్ను చుట్టుముట్టవచ్చు. శత్రువులాగా భీతి, భయము, కలవరము, అవిధేయత, లేకుంటే దేవుణ్ణి విశ్వసించలేని, లేకుంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి తిరుగుబాటు చేసే మనసు, ఇవన్నీ శత్రువులాగా నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. దేవుని చూచి, దేవుని మీద ఆనుకొని, దేవుని మీద విశ్వాసంతో నడిపించబడే ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితానికి ఇవే నీకు శత్రువులుగా నిలబడవచ్చు. నీ ముందున్నటువంటి ఆ దినాలు, ఫ్యూచర్ గురించి నీకు అగమ్యోచరంగా ఉండవచ్చు, మొత్తం శూన్యంగా ఉండొచ్చు. ఏ దిక్కు నుండి నీకు సహాయము వచ్చే పరిస్థితులు లేకపోవచ్చు. కానీ దేవుని యందు ఆశ, విశ్వాసంతో ఆ ఒక్క మాట చెప్పాడు, బలహీనులైన నాకు సహాయము చేయడానికి నీకంటే వేరెవ్వరూ లేరు. ఈ రోజున నీవు కూడా అలాంటి మాట, నాకు సహాయం చేయడానికి నీకంటే వేరెవ్వరు లేరయ్యా అన్న ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నిశ్చయముగా ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అధైర్యపడకుండా, నీకంటే వేరే ఎవరూ లేరు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హాగర్ని కూడా గమనించి చూడండి. ఆమె తన కుమారుడిని పొదలో పడేసి దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ అరణ్యంలో ఎవరున్నారు ఆమెకి సహాయం చేయడానికి? ఎవరూ లేరు. ఆమెకు దేవుడు పరము నుండి ఆయన దూత ద్వారా ఆయన మాట్లాడు, హాగరు నీకేమొచ్చింది, భయపడుకు, లేచి నీ కుమారుని ఎత్తుకో. ఆ పిల్లవాడిని మొరను దేవుడు విన్నాడు. మన హల్లెలూయా. దేవుడు అక్కడ ఒక గోతిని చీల్చగా ఆమె నీళ్లు తాగి తన బిడ్డకు తాగించి వారు ప్రాణము తెప్పరిల్లను అని రాయడు. అలాగే మనం నాయకుడైనటువంటి ఆ యొక్క శాంసన్ జీవితంలో గమనిస్తే ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. 1-2 1000 మందిని చంపడం అంటే సాధారణమైన విషయం కూడా కాదు. పచ్చిది అంటే అది త్వరగా విరిగిపోయే ఆస్కారం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎండిపోయిన దానికంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. పచ్చి దాంట్లో అంత ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన శాంసన్ 1000 మందిని చంపిన తర్వాత దేవునికి ఇలానే ప్రార్థన చేశాడు, అయ్యా ఇంత గొప్ప విజయం ఇచ్చిన తర్వాత నేను దప్పిక చేత ఫిలిస్తీన్ల చేతులు పడి నేను కూడా చచ్చిపోవాలా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడే లేహిలోనే ఒక గోతిని చీల్చగా, లేహిలోనే అక్కడ ఉండగానే ఆ చోటనే దేవుడు ఒక గోతిని చీల్చగా ఆయన నీళ్లు తాగి తన ప్రాణము తెప్పరిల్లను అని మనం శాంసన్ జీవితంలో కూడా చూడగలుగుతున్నాం. ఇవన్నిటికి మూలం విశ్వాసం. విశ్వాసంతో వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. విశ్వాసంతో వారు దేవుని మొరపెట్టారు, ఆనుకున్నారు ఆయన మీదే. ఆయన వారిని ఎన్నడూ సిగ్గుపరచలేదు. ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నా, ఒకవేళ నీ ఆధ్యాత్మికమైన జీవితానికి, సేవ జీవితానికి, నీ యొక్క పరిచర్యకు ఎలాంటి శోధనలు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖం నీకు ఎదురవుతున్నాయో ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుంటూ వాటి విషయమై చూసి భయపడక, భీతి చెందక, పారిపోక దేవుని సన్నిధిలో ఆయన మీదే ఆనుకున్నట్లయితే, నీకంటే నాకు వేరెవ్వరూ లేరని నువ్వు చెప్పగలిగితే దేవుడు పరము నుండి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యంగా నీకు అద్భుతమైన సహాయమును ఆయన అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, చెముగలిన దేవుడు. ఆయన నీ బాధను, నీ వేదనను, నీ యొక్క దుఃఖమును, నీ యొక్క ఆర్ద్రతను ఆయన ఎరిగిన దేవుడు. నీ ఆవేదనను ఆయన తెలుసుకున్న దేవుడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు నాతో మీరు మాట్లాడిన విధానాలు బట్టి మీ స్తోత్రం. మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడివి. మా అందరి ముందు ఉన్నటువంటి ప్రతిదినపు, అనుదినపు సవాళ్ళు, అనుదినపు సమస్యలు అయ్యా, ఆర్థికంగాను, ఇటు ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, అయ్యా వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలో, పరిచర్యల్లో మాకు ఎదురవుతున్నటువంటి ఆ లోటు ఏదో తెలియని ఆవేదన, అగాధం కొంతమంది జీవితాల్లో ఎదగనివ్వకుండా, మీ సన్నిధిలో ఆనందింప చేయనివ్వకుండా, మీ మీద ఆనుకోలేని పరిస్థితిలో తీసుకొస్తూ అయ్యా భయపెడుతూ కలవరపరుస్తున్నటువంటి ఈ దురాత్మ సమూహాలన్నింటినీ యేసు నామములో గద్దిస్తున్నాం. హల్లెలూయా.
విడుదల కలుగును గాక. ప్రతి దురాత్మ అంధకార శక్తులన్నీ మీ శక్తి ద్వారా, మీ ప్రభావం ద్వారా, మీ నామములో గొప్ప విడుదల, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదము కలుగును గాక. ప్రతి నాయన అంధకార శక్తుల ప్రభావాలన్నీ తొలగిపోవును గాక. అద్భుతం మీరు చేయండి యేసయ్య, అద్భుతం మీరు చేయండి, అద్భుతం మీరు చేయండి. నా ప్రభు రక్షకుడా, మీరు పరము నుండి సహాయము చేయుటకు మీకంటే మాకు వేరెవరూ లేరని నమ్ముతున్నాం. మీ ఘనమైన నామనికి మహిమ కలుగునట్లుగా కృప చూపించి నడిపించండి తండ్రి. స్తోత్రాలయ్యా. సహాయము చేసి మీరు ఆదుకొని అద్భుతము చేసి నాయన ఒక్కొక్కరిని దీవించండి. ఆశకు ఏ విధంగా మీరు గొప్ప విజయం ఇచ్చారో, గొప్ప సమాధానం, సంతోషం వారికి కలిగింపచేశారో, అలాగే ఈరోజు ఈ ఉదయకాలమందు మీ మాటలు వినని బిడ్డలందరికీ, మా అందరికీ మీరు అట్టి కృపను అనుగ్రహించి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ సహాయము చేస్తూ బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ఆశా వలె మనం దేవునికి ప్రార్థన చేస్తే, ఆశా ప్రార్థన ఆలకించిన ప్రభు ఆయనకి సహాయం చేసినట్లుగానే నీకు కూడా ఆయన తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఆ కృప మిమ్మల్ని ఆ విధంగా బలపరిచి మీ ప్రతి సమస్య నుంచి విడిపించి గొప్ప జయంతో, సంతోషంతో మిమ్మల్ని దేవుడు తన దినదినపు కృప చేత నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అందరికీ తెలియచేస్తున్నాం, సేవకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా కూడి వద్దాం, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుళ్ళు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాగే మీరు విన్న తర్వాత ఈ వాక్యాలని అనేకులకి షేర్ చేయండి, లైక్ చేస్తూ, అలాగే దీన్ని కామెంట్ కూడా చేయండి. ప్రభు పరిచర్యలో సహభాగస్వాములు కావాలని ప్రేమతో కోరుతాను. ప్రైజ్ లార్డ్.